పట్టణాల్లో బీర్ కేఫ్లు, పల్లె పల్లెన వైన్ షాపులు, మహానగరానికి వెలుపలి పట్టణాల్లోనూ మైక్రో బ్రూవరీలకు ప్రభుత్వం కసరత్తు. అమ్మకాలు తగ్గితే పల్లెలకు విస్తరింపు. చుక్క మద్యం అమ్మకుండానే 15 రోజుల్లో 15,000 కోట్ల మద్యాదాయ ఆర్జనకు ప్లాన్. నేడు లేదా రేపు నూతన పాలసీ ప్రకటన. ఇన్స్టంట్ బీర్ కేఫ్లు రాబోతున్నాయని 5 నెలల ముందే చెప్పిన నమస్తే తెలంగాణ. తాగు ఊగు మందు సీసాలు ముందు పెడుతున్న రేవంత్ సర్కారు. కోయిలాగం తీసుకుందాం. మరి ఇది నిజమా? అసలు ఏంది, ఏం కథ, ఏం చెప్తా? ఒక్క కోయిలాగం లైన్లో తీసుకుందాం, లేకపోతే గీవని తీసుకుందాం. ఈమె బాగా చెప్తుంది. ఏమో మన కాల్వ సుజాత, ఏమో మరి ఫోన్ లేపుతుందా ఊతుందేనా? మందు సీసాలు ముందు పెడుతున్న రేవంత్ సర్కారు. మరి ఏమంటుందో చూద్దాం. ఏమి కొత్త పాలసీ చేయబోతున్నారట. చెప్పు కాక. నమస్తే ఓ తల్లి. నమస్తే. ఏందమ్మో తాగు ఊగు అని ఏదో మందు సీసాలు ముందు పెడుతున్న రేవంత్ సర్కారు అని ఈ బీఆర్ఎస్ కోయిలాగలు అంటున్నాయి. ఏదో నూతన పాలసీ ఏదో తేబోతున్నారట. మరి ఇది ఎక్కడి కథ? సంసారం వెళ్తలేదా ఏంది తెలంగాణ సంసారం? లైవ్లే ఉన్న తల్లి. నేను ఏమన్నా కేసీఆర్ పాలన అనుకుంటున్నా. తాపియన్కి తాగినోనికి ఈగలతో పట్టుకుంటా అని చెప్తున్నారు. రేవంత్ చూస్తున్నావు కదా. ఏమో మరి పిచ్చోళ్ళకు పని పాట లేదు. ఏదో ఒకటి తీసుకొని వస్తారు. పాలసీ తీసుకొని వస్తే అమ్మేది ఎంత అమ్మాలి అంతే అమ్ముతారు. వీళ్ళలాగా గల్లీకొకటి, సందుకొకటి, గుడి లేదు, బడి లేదు, అన్ని జాగాలల్లో తీసుకొని వచ్చి వైన్ షాపుల్ని పెట్టి మందు తప్ప ఇంకొకటి లేదు ఆదాయం అనేటట్లా చేసి తెలంగాణ సర్వనాశనం చేసిన లెక్క కాదు. యువతని తప్పుదారుల పట్టేయడానికి మేం కాదు, టీఆర్ఎస్ ఆల్రెడీ తప్పుదారుల పట్టించి వెళ్ళిపోయారు. యువత సర్వనాశనం అయిపోయారు. అదే మాట్లాడాల్సి ముచ్చట్లు ఎవరు మాట్లాడొద్దు దేశాలుగా. వాళ్ళే రాసుకొచ్చారు. ఇప్పుడు వాళ్ళే నమస్తే తెలంగాణ రాసుకొచ్చారు. నమస్తే తెలంగాణకి ఏమన్నా వేరే పని ఉంటుందా? జోకుడు తప్ప, మమ్మల్ని తిట్టుడు తప్ప ఇంకో పని ఉంటుందా? వాళ్ళు పెట్టుకున్నారు ఏమన్నా వేరే పని? ఏమో మరి ఇక అదే ఒకసారి మళ్ళీ నీకైనా ఫోన్ చేస్తే జర రాసుకుందామని. మరి మరి నిన్న అలా మరి తెలంగాణలో ఏమో పశలేవు అంటుంటారు. మరి జనాలు ఏమనుకుంటారు? నిజమేనా జనాలు అనుకుంటారు. అందుకనే మరి నీకు ఫోన్ చేస్తే పైసలు లేవు అని అంటే ఈ రోజు కాదు, ఒక్క సంవత్సరం 9 నెలలు అయింది అధికారంలోకి వచ్చి. ఎప్పుడో చేస్తూ పని నడుస్తుంది. పని చేయాలంటే మేము రాగానే కేసీఆర్ చేసేది కంటిన్యూ చేయాలంటే మాకు ఎంతసేపు అవుతుండే? అంతే పల్లెన వాళ్ళకి పని పాట లేదు. అది గుమాస్తా తెలంగాణ ఎందుకు రాస్తుంది అట్లా అంటే నిన్న కవిత ఒక స్టేట్మెంట్ ఇచ్చింది ఇంటర్వ్యూలో. అందుకే దాన్ని దాచిపెట్టుకోనికి అట్లాంటివన్నీ పనులు చేసి పబ్లిక్ ని చూతే చేయడానికి. అది అంతేనా? పిచ్చి మాటలు మాట్లాడితే ఇది ఆ గుమాస్తా తెలంగాణ కూడా వస్తుంది ఒక రోజు దగ్గర పడ్డది. దానికి కూడా నిజాల్ని వాస్తవాల్ని రాస్తే ఎవడన్నా పేపర్ చదువుతాడు. టీఆర్ఎస్ తప్ప టీఆర్ఎస్ అది కూడా ఎవరు న్యూట్రల్ ఉండేటోడు ఎవడు చదవడు. అరే చెయ్యాలి గవర్నమెంట్ అని నిజంగానే రాజకీయ నాయకుడు అయితే ఎవడు దాన్ని నమ్మరు. ఎవరైతే వాళ్ళని మోస్తారో ఈ గుమాస్తా పనులు వాళ్ళే నమ్ముతారు, వాళ్ళే చదువుతారు, వాళ్ళ ఇంటికే పోతుండొచ్చు ఆ పేపర్. వేరే వాళ్ళైతే కూడా చదవడు. అట్నా? గిదుల్లా మొత్తానికి ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ కాల్వ సుజాత ఈ రకంగా గతంలోనే తాగుడు ఊగుడు సందుకోటి గలికోటి అయింది. మేము అట్లా చేయము, నిరుద్యోగులకు మేము ఉపాధి కల్పిస్తాం అన్నట్టుగా. గుర్తుందో లేదో ఎంతమంది యువత నిరుద్యోగ యువత చచ్చిపోయినప్పుడల్లా బానిసలు అయిపోయి తాగుడు అలవాటు అయిపోయి కేసీఆర్ ఉద్యోగాలు ఇయ్యక తాగుడు అలవాటు అయిపోయి రోడ్ల మీద తిరిగి పిల్లలు ఎంతో మంది ఆత్మహత్యలు చేసుకున్నారు. గుర్తులేదా నీకు? అదే ఇప్పుడు ఎందుకో యువత నడి రోడ్డు మీద తిరుగుతలేరు, తాగని తిరుగుతలేరు, పబ్బుల పొట్టి తిరుగుతలేరు, డ్రగ్స్ దగ్గరికి పోతలేరు. రేవంత్ రెడ్డి అనే ముఖ్యమంత్రి ఈ రోజు తెలంగాణలో కాదు దేశవ్యాప్తంగా ఈరోజు ఆదర్శంగా తీసుకునే స్థాయిలో ఉన్నాడు. ఈ గొట్టంగా లేదో మాట్లాడి రేవంత్ రెడ్డిని తగ్గించాలి, తెలంగాణ ప్రజల్ని తగ్గించాలి అని ఏమైనా చేస్తే వాళ్ళకే ఇప్పుడు కవిత రూపంలో వచ్చింది. వాళ్ళకి చెవి ఎక్కడో లేదు.
ఓ సినిమాలో అంటాడు చూడు, మన శత్రువులు ఎక్కడో లేరురా, మన ఇంట్లోనే బిడ్డల రూపంలో చెల్లెళ్ళ రూపంలో పుడతారని అంటాడు చూడు. గట్ల కవిత వాళ్ళ ఇంట్లో పుట్టింది. అయ్యో ఇంటికి మంచిపోయాము, కలవకపోతారా, మాట్లాడకపోతారా, కలిసి ఉండకపోతారా, ఇక నడవన్నదే పర్వా అంతే అంటావు. మరి కాదా, ఇయ్యాల కాకపోయినా రేపైనా అన్న అయ్యా అని పోదా ఎట్లా? అట్లా కలుసుకుంటారేమో, కానీ ఆస్తుల వ్యవహారాలు రాజకీయ వ్యవహారం వచ్చే వరకు చూపించింది కదా నిన్న అలా కథ ఏందో. అది ఇప్పుడు వాళ్ళని ఎవ్వరు కొట్టేది అవసరం లేదు, ఎవ్వరు తిట్టేది అవసరం లేదు, ఎవ్వరు అనేది అవసరం లేదు. వాళ్ళే చాలు కొట్టడానికి, కొట్టుకోనికి, తిట్టుకోనికి. ఇక వేరే అవసరం లేదు వాళ్ళ రంగం అంతా బయట పెట్టడానికి. అది నిన్న అన్ని చెప్పింది కదా కవితమ్మ, ఏమేమి బయట పెట్టింది నువ్వు విన్నావు కదా. ఆమె ఇంట్లోకి కాము కాంగ్రెస్ ఏమో కుట్రబంది కవితమ్మతో అనిపించింది కదా. స్వయాన బిడ్డ, ఇంట్లో ఉన్న బిడ్డనే చెప్తుంది. అది దాని గురించి గాని, కేటీఆర్ గురించి గాని, ఇంకొకడు వచ్చాడు మా పార్టీలో కొత్తోడు అని, కౌశిక్ రెడ్డి కార్తిక్ రెడ్డినో ఇద్దరిని కలిపి ఎవరిని అన్నదో తెలియదు కానీ మొత్తానికి అయితే అన్నది కదా కార్తిక్ రెడ్డి. ఫస్ట్ వాళ్ళింటిది వాళ్ళని చూసుకోమని ఫస్ట్, తర్వాత బయట కాంగ్రెస్ పార్టీ గురించి, కాంగ్రెస్ ప్రభుత్వం గురించి బయట ఎవరికన్నా మాట్లాడాలన్నప్పుడు ఫస్ట్ వాళ్ళ ఇంటి గురించి వాళ్ళు చూసుకోమని. సరే సరే తల్లి శరార్థి మరి.